లో చూడవచ్చు. ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు మలమిల్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలుపుతూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు చూడొచ్చు. గత 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై అనేక ఆరోపణలు చేయడంతో పాటు ఆయన స్వయంగా నిరూపిస్తానని కూడా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. మన ప్రస్తుతం రామకృష్ణారెడ్డి ఉన్నారు, అంత మాట్లాడుతున్నారు. చెప్పండి, ఇప్పుడు బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు మీరు బయలుదేరి వెళ్తారు? మేము 11 గంటలకు అక్కడ చేరుకుంటా ఉన్నాం. 10:30కు మేము బయలుదేరి అక్కడికి చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు అన్న దానిలో ఒక చిన్న కరెక్షన్ చెప్తా ఉన్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నారు. ఇందులో సవాలు ఉంది తప్పించి ప్రతి సవాలు లేదు. నేను సవాల్ చేసా బహిరంగ చర్చకు వస్తానని. ఇంతవరకు ఎమ్మెల్యే దగ్గర నుంచి దానిపైన స్పందన లేదు. బహిరంగ చర్చకు వస్తాననే దానిపైన ఆయన దగ్గర నుంచి స్పందన లేదు. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతే ఉపాధి హామీ పథకం వాళ్ళు తరలిస్తూ ఉన్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు ఏ విధంగా తరలిస్తూ ఉన్నారో ఇవాళ ఆ విధంగా తరలిస్తూ ఉన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి బ్లేడ్ బ్యాచ్లను తీసుకొస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి దళిత సంఘాలను తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు? నేను ఒకటే చెప్తున్నా, నేరుగా నేను వస్తా, చర్చ చేస్తా, అంశాల వారీగా రుజువులతో సైతంగా చూపిస్తా, కోర్టు ఆర్డర్లతో సైతంగా చూపిస్తే దానికి సిద్ధమా, బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్స్ కానీ, తహసీల్దార్ రాసిన కాగితాలు కానీ ఇవన్నీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. దీనిపైన సమాధానం చెప్పడానికి సూర్యనారాయణ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇంతవరకు స్పందన లేదు. బహిరంగ చర్చకి రమ్మంటే రాకుండా ఇవాళ పోలీసులను అడ్డుపెట్టుకుని, కార్యకర్తలను అడ్డుపెట్టుకుని, దళిత సంఘాలను అడ్డుపెట్టుకుని, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లను అడ్డుపెట్టుకోవడం ఎందుకు? ఇవాళ దళిత సంఘాలు కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ వారంతా అమాయకులు. వారికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామనే మెషతో ఇవాళ వాళ్ళని సేకరించడం జరుగుతూ ఉంది. వారికి అసలు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏ విధంగా ఇస్తారు? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా చేపడతారు? ఇది అసలు ఇచ్చేదే డమ్మీ పట్టాల కార్యక్రమం. దాన్ని కూడా తప్పుదారి పట్టించి ఇవాళ ఎమ్మెల్యే మొత్తం నియోజకవర్గాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఆధారాలతో సైతంగా సిద్ధంగా ఉన్నా, ఇవన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. బహిరంగ చర్చకి రమ్మని ఇప్పటికైనా ఇన్వైట్ చేస్తూ ఉన్నా. పోలీసులు తప్పించండి, అధికార పార్టీ కాబట్టి మీరు రండి, మీ ఇంటి దగ్గర ఉండండి, నేను వస్తా, మన ఇద్దరమే మాట్లాడదాం, మీడియా అంతా సమక్షంలో మాట్లాడదాం, బహిరంగ చర్చ చేద్దాం, మీ అవినీతిని నిరూపిస్తానని నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇందులో ప్రతి సవాల్ అనే పదమే లేదు. సరే, ఈ నెల 19 మీరు వెళ్ళి ఆయన ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై కరపత్రం రూపొందించారో అది ఆయనకి అందజేయడం జరిగింది ఆయన సిబ్బందికి. ఈ నేపథ్యంలో ఆయన మీ అంతు చేస్తాను వచ్చి ముందుగా నాకు చెప్పి వస్తాయి అని సవాళ్ళు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆయనకి అవినీతి చేసింది వాస్తవం, అది నిరూపణ అవుతున్నది వాస్తవం. ప్రజల్లో ఆ విషయం బలంగా వెళ్ళిన మాట ఆయనకి అర్థమైంది. దానికోసం ఏదో ఒక విధంగా బహిరంగ చర్చ అనే దాన్ని తప్పుదారి పట్టించాలి. ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా నేను బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నా. ఏ రోజు ఆయన స్పందించాల. ఇవాళ నేరుగా నేను ఆయనకి బహిరంగ లేఖ రాశా. బహిరంగ లేఖ రాసి బహిరంగ లేఖను తీసుకెళ్ళి ఆయనకి అందజేశా. ఆయనకి అందజేయడం కోసం వెళితే ఆయన లేరు. వాళ్ళ సిబ్బందికి అందజేసి నేనే స్వయంగా వచ్చాను, అందించానని చెప్పమన్నా. దానికి ఆయన పార్టీలు తీసేస్తాను అది ఇది మాట్లాడారు. నేరుగా ఇంటికి వస్తే నేను వస్తా అన్నా. ఇందులో నాకు భయం ఏమి లేదు. ఆయన చేసిన అవినీతిని నిరూపించడానికి సిద్ధం. అదేవిధంగా నా పైన గతంలో ఏ అయితే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలపైన కూడా చర్చించడానికి సిద్ధం. నా పైన చేసిన ఆరోపణలకి ఆయన ఇప్పటికి 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించారు. BACSల పైన అంటే సొసైటీల పైన 51 ఎంక్వైరీలు అనేక వేయించారు. అవన్నీ ఏమైపోయాయి? ఆ రిపోర్ట్స్ అన్నీ ఏమైపోయాయి? ఇవాళ కూడా సారా వ్యాపారుల చేత, గల్లీ సారా వ్యాపారుల చేత అవే ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు. ఆ గల్లీ సారా వ్యాపారి మాట్లాడుతూ విజిలెన్స్ ఎంక్వైరీలో సాక్ష్యం చెప్పాను అన్నారు. మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైపోయింది? 21లో వేశారు, ఇవాళ 24, 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు దాని రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, మీరు 2021 సంవత్సరంలో కూడా సత్య ప్రమాణం కూడా చేశారు. ఆయన అప్పుడు కూడా సరిగా స్పందించలేదన్నారు. ఇప్పుడైనా బహిరంగ చర్చకు ఆయన స్పందించే అవకాశం ఉందా? మీతో బహిరంగ చర్చకు పాల్గొంటారని మీరు అనుకుంటున్నారు? 5 రోజులుగా జరుగుతూ ఉందండి. 5 రోజులుగా నేను సవాల్ విసిరి 5 రోజులు అయింది. ఇవాళ వరకు ఆయన నోరిప్పల. ఆయన నోరిప్పి ఒకే ఒక మాట, నా ఇంటికి వస్తే నా మీద దాడి చేస్తే పార్టీలు తీసేస్తాను, నేను దాడి చేయనని చెప్తా ఉన్నా. నేను 5 రోజుల నుంచి నేను మా కార్యకర్తలు ఎవ్వరికీ పిలిపివ్వాలి రమ్మని.
నిన్నటి వరకు నేను ఎవరికి పిలిపివ్వాలి, నేను ఒక్కడనే వెళ్ళి బహిరంగ చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని పదే 5 రోజుల నుంచి చెప్తా ఉన్నా. నిన్నటికాయన జన సమీకరణ చేస్తూ పోలీసులను వాడుకుంటున్న నేపథ్యంలో మాత్రమే కార్యకర్తలందరూ రండి పిలిపించారు. అంటే మీరు చెప్తున్నారు గత 8 నెలలుగా 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని. ఏ అంశాల్లో పాల్పడ్డారని?